అందరికీ నేనైతే మీకు కొన్ని శ్లోకాలు చెప్పబోతున్నాను అనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దాదాతి స్వపదాంతికం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ 2 రోజుల్లో అయితే జన్మాష్టమి రాబోతుంది అనమాట. అందుకని చెప్పేసి మీకు శ్రీకృష్ణుని యొక్క చిన్నప్పుడు చేసిన అల్లర్లు అయితే చెప్పబోతున్నాను అనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని అల్లర్లు గోవర్ధన లీల అని, దామోదర లీల అని, కాళీయమర్దన లీల అని, రాసలీల అని ఎన్ని లీలలు చేశాడు అతని చిన్నతనంలో. అంటే మనకు అవన్నీ చెప్పుకోవడానికి ఎన్నో రోజుల టైం లేదు, 2 రోజుల టైం ఉంది కాబట్టి మీకు నేను షార్ట్కట్లో చెప్తాను అనమాట ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలలు అన్ని. ఇప్పుడు మిగతావి కావాలంటే మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను అనమాట. ఇప్పుడైతే మనము దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎలా పుట్టాడు, శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు జన్మించాడు అయితే ఈరోజు మనము తెలుసుకుందాం అన్నమాట. అయితే కంసుడు కొత్తగా పెళ్ళైన దేవకీ మాత ఉందన్నమాట. కంసుడు యొక్క చెల్లెలు దేవకీ మాత కొత్తగా వసుదేవునితో పెళ్లి చేసుకుందన్నమాట. వచ్చినప్పుడు నేనే అత్తగారింట్లో డ్రాప్ చేస్తా అని చెప్పేసి కంసుడు అతని రథం మీద కూర్చోపెట్టుకొని నడుపుతున్నాడు అనమాట. అలా నడుపుతప్పుడు ఒక ఆకాశవాణి వస్తుంది. ఆకాశవాణి అంటే స్కై సౌండ్, ఒక స్కై నుంచి సౌండ్ వస్తుంది అనమాట. ఏమనంటుందంటే ఆకాశవాణి, దేవకీకి పుట్టే నీ చెల్లెలు దేవకీకి పుట్టే అష్టమ గర్భము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అననంగానే మరో క్షణం కంసుడు రథపగాల నుంచి దేవకి జుట్టు పట్టుకున్నాడు అనమాట. దేవకి మాత్రం జుట్టు పట్టుకున్నాడు. అప్పుడు వసుదేవుడు కంసునికి చెప్తాడు అనమాట, వద్దు కంస, నీ చెల్లెలు కాబట్టి నువ్వు అలా చేయకూడదు, పైగా ఇలా చేయడం పాపం కూడా అంటే కంసుడు వదిలేసి వాళ్ళందరినీ జైల్లో వేస్తాడు అనమాట. అలా జైల్లో వేసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రం రాడు ఆవిర్భవించాడు అనమాట. ఎవరైనా సరే పుట్టినప్పుడు వాళ్ళది బర్త్డే అని అంటాం, కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించినప్పుడు అపీరెన్స్ డే అంటాం. అలా అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రం నాడు పుట్టాడనమాట. అలా పుట్టినప్పుడు ఎవరైనా సరే ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఇలా ఎవరైనా సరే హాస్పిటల్లో ఉన్నామనుకో, ఎవరైనా సరే పుడితే వాళ్ళు అని ఏడుస్తూ పుడతారనమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు అలా స్మైల్ చేస్తూ పుట్టాడనమాట దేవకి గర్భమున. శ్రీకృష్ణ భగవానుడు ఒక ఎల్లో కలర్ ధోతితో, ఇంకా కవచ కుండలాలు, ఇలా నగలతో, శ్రీవత్సము అనే ఒక మార్క్ ఉంటుంది, ఒక తిలకం లాంటిది ఉంటుంది, దాన్ని చెస్ట్ మీద ధరించి, కౌస్తుభం అనే ఒక ఒక వజ్రాన్ని అనే కౌస్తుభం అనే ఒక నెక్లెస్ని ధరించాడు శ్రీకృష్ణ భగవానుడు. బంగారు వస్త్రాలన్నీ వేసుకొని శ్రీకృష్ణ భగవానుడు అలా అందంగా కనిపించేసరికి దేవకీ మాత అంటుంది, ఓ కృష్ణ, నువ్వు మహావిష్ణువు లాగైతే ఇప్పుడు ఉన్నావు, కానీ నువ్వు చిన్న స్వరూపంకి వచ్చేసేయి అని దేవకీ మాత అంటుందన్నమాట. నువ్వు ఒక చిన్న పిల్లాడిలా అయిపో కృష్ణ, నేను లీలను చూడాలనుకుంటున్నాను, నువ్వు చిన్నగుంటే ఎలా ఉంటావని చూడాలనుకుంటున్నాను. శ్రీకృష్ణ భగవానుడు 4 చేతులతో పుట్టాడనమాట. 4 చేతులతో, ఒక చేతిలో గద, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో పద్మం, ఒక చేతిలో శంఖం. వీటి పేర్లు అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. శంఖం పేరైతే పాంచజన్యం,
గద పేరైతే కౌమోదకి. పద్మం లోటస్. చక్రం పేరు సుదర్శన. ఇవైతే శ్రీకృష్ణుడు చేతిలో పట్టుకొని అయితే అవతరించాడు అనమాట. అయితే శ్రీ భగవానుడు చెప్తాడనమాట, ఏమని చెప్తాడంటే, నన్ను గోకులంలో దింపేసేయండి, నేను అక్కడ అన్ని నా లీలలు చేస్తూ నా భక్తులని తరిస్తాను అని అనగానే వసుదేవుడు వెళ్తాడనమాట. అప్పుడు ఆ టైంలో చెరసాల దగ్గర ఉన్న గార్డ్స్ అందరూ పడుకున్నారనమాట. ఆ పడుకున్నప్పుడు అందరూ పనుకోవడం కానీ, ద్వారాలు ఇలా సడన్గా ఓపెన్ అయిపోవడం కానీ, లాక్ ఉన్నా కానీ, ఇదంతా శ్రీకృష్ణుని యొక్క లీల అనమాట. అలా గోకులంలో దింపేయమంటే వచ్చాడు వసుదేవుడు. అలా యమునా నది క్రాస్ అవుతూ ఉంటే చాలా హెవీ రెయిన్ పడుతుంది అనమాట. ఆ హెవీ రెయిన్ పడేటప్పుడు యమున శ్రీకృష్ణ భగవానికి ఇంకా వసుదేవునికి ఇలా వాల్ కడుతుంది. అలా రెయిన్లా వాటర్ వస్తుంది కదా, శ్రీకృష్ణుడు తడవకుండా ఇలా పట్టుకున్నాడు కదా వసుదేవుడు, శ్రీకృష్ణ భగవాన్ తడవకుండా ఇలా ఒక లైన్, ఒక వాల్ లాంటిది క్రియేట్ చేస్తుంది అనమాట యమునాదేవి. పైనుంచి ఆదిశేషుడు వస్తాడనమాట శ్రీకృష్ణునికి, ఇలా అంబ్రెల్లా లాగా ఆదిశేషుడు. అలా వచ్చేసరికి అలా గోకులంకి వెళ్ళిపోయారు. గోకులంలో అలా అయితే మన శ్రీకృష్ణ కన్నయ్య గోకులాన్ని చేరుకుంటాడనమాట. అక్కడ ఎక్స్చేంజ్ అయిన పాప పేరు యోగమాయ. శ్రీకృష్ణ భగవానుడు యోగమాయకు ఒక ఆర్డర్ ఇస్తాడు, ఒక పని ఇస్తాడు అనమాట. నా భక్తులు నిన్ను టెస్ట్ చెయ్యి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున్నే లేద్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడేం లేస్తావు, వింటారు కదా, సరదైపోతుంది అని చెప్పేసి యోగమాయ మనకు డిస్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. అలా మనం యోగమాయకి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. అది యోగమాయ యొక్క లక్షణం అనమాట. అలా ఎక్స్చేంజ్ చేసిన తర్వాత మరుసటి రోజు ఏం సంబరాలు జరిగాయి గోకులధామంలో, అందరికంటే సంతోషించి నంద మహారాజా అనమాట. అక్కడ అప్పటి శ్రీకృష్ణ భగవానుడు అయితే ఇలా పుట్టాడనమాట. అప్పుడు అక్కడ అంతా శ్రీకృష్ణ భగవాన్ యొక్క కీర్తన జరుగుతుందనమాట. నందకే ఆనందమయ జయ కన్నయ్య లాలకి, 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 హాతీ గోడా పాల్ జయ జయ కన్నయ్య లాలకి, హాతీ గోడా పాల్ జయ జయ కన్నయ్య లాలకి అని ఒక అద్భుతమైన కీర్తన జరుగుతుందన్నమాట. అసలు హాతీ గోడా పాల్ జయ అంటే శ్రీకృష్ణ భగవానుడు పుట్టినప్పుడు టీనేజర్స్కి ఆవులు ఇస్తున్నాడు. హాతీ గోడ అంటే అడల్ట్స్కి ఏమిస్తున్నారు, అడల్ట్స్కి పెద్ద ఏనుగులు ఇస్తున్నారనమాట. అంత గొప్పగా జరిగింది. బ్లాక్ బ్లూవిష్ కలర్ అంటే ఇలా పుట్టాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇదైతే కలర్ అనమాట. ఇంత గొప్పగా ఇంత అందంగా శ్రీకృష్ణ భగవానుడు అయితే జన్మించాడనమాట. చూడండి, ఇలా అయితే శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడనమాట. అక్కడ జరిగిన ఉత్సవాలు మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ.